కేంద్ర జాతీయ స్థాయిలో 200 సీట్ల లోపేస్తే రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది? ఇగో ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్న గ్రామస్తులు. ఇక చూడండి, హామీలపై నిలదీత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన. 6 గ్యారెంటీలు, రుణమాఫీలపై ప్రశ్నల వర్షం. హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక. రుణమాఫీ చేయకుంటే సీఎంఓ ముందు ధర్నా చేస్తాం. మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటన అంటూ కూడా నేనేమని చెప్తున్నా, మీ ఊరికి వచ్చినా, మీ వాడకొచ్చినా, మీ గల్లీకి వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, ఏ బాబు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఏ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆఖరికి మంత్రి అయినా సీఎం అయినా ఆపుర్రి. ఏమైంది 100 రోజులు అంటివి కదా, అయిపోయినాయి నీ 100 రోజుల హామీలను చూసే నీకు నేను ఓటేసిన. నువ్వు డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నావు. రుణమాఫీ చేయకపోతే బ్యాంకర్లు నా ఇంటికి వచ్చి దర్వాజాలు గుంజుకుపోతారు, లొల్లి ఎత్తాలు. ఇప్పుడు నేను నా జీవితం ఆగమైతుందని ప్రశ్నించుర్రి. ఆ తర్వాత ఏం ప్రశ్నించుర్రి? నువ్వు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు, నీళ్ళు ఇవ్వకపోవడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా పంట ఎండిపోయింది, చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అడుగురు. ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రతి ఒక్కరు 100 రోజులలో 6 గ్యారెంటీలు 13 అంశాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు అమలు చేయలేదని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మన బ్రతుకులు ఆగమైపోతే, ప్రశ్నే మన అస్త్రం, ప్రశ్నే మన ఆయుధం, ప్రశ్నే ఇప్పుడు. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీ గ్రామాలలోకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వచ్చినా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వచ్చినా గల్ల పట్టుకొని అడుగుర్రి. ఏమని అడుగుర్రి? మీరు ఇచ్చిన హామీలు ఏడవైనాయని ఇద్దరిని అడుగుర్రి. ఆయననేమో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడి హామీలు అక్కడనే ఉండిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా నిలదీయండి, ఖబర్దారని వాళ్ళని ఖచ్చితంగా అడగండి. మీరు ఇట్లా శాంతియుతంగా ఎట్లా అడుగుతారు నాకు అర్థం కాదు. ప్రజలారా మనం నమ్మి ఓటేసిన ప్రభుత్వం మనకు హామీ, మనకేంది గ్యారంటీగా అమలు చేస్తుందని మనం ఓటేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు ఆ ప్రభుత్వం మన నెత్తి మీద కుంపటి పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం ఎట్లా ఉండాలి? ఏ వాడకొచ్చినా, ఏ గల్లీకి వచ్చినా, ఏ ఇంటి ముందుకు వచ్చినా ఖబర్దార్ బిడ్డ, నువ్వు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు, 13 అంశాలు ఏమైంది అని అడగండి. మీరు అడగకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇక మీకు తెలియని విషయం కాదు, ఇది ఒకటి చాలా బాధాకరమైన విషయం. దళిత జాతికి వెలకట్టి